జనతా గ్యారేజ్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర. 2 భాగాలుగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సందడి చేయనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరపై తొలిసారిగా కనువిందు చేయబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా దేవర ఫస్ట్ పార్ట్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ వాయిదా పడవచ్చని వినిపిస్తోంది. దానికి తోడు విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ని కూడా ఏప్రిల్ 5కి లాక్ చేశారు. దీంతో దేవర వాయిదా పక్కా అన్నట్లుగా కథనాలు వచ్చాయి. తాజాగా వచ్చిన అధికారిక ప్రకటనతో దీనిపై స్పష్టత వచ్చేసింది. ఏప్రిల్ 5న కాకుండా దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ మూవీ జనం ముందుకు రాబోతోంది. అక్టోబర్ 10 తారక్కి ఎంతగానో అచ్చొచ్చిన దర్శకుడైన రాజమౌళి పుట్టినరోజు. సరిగ్గా అదే తేదీన దేవర ఫస్ట్ పార్ట్ రావడాన్ని శుభసూచకంగా భావిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. జక్కన్న బర్త్డేకి చిన్నరామయ్య సినిమా రావడం ఇదే ఫస్ట్ టైం కూడా. అయితే ఎటొచ్చి రాజమౌళి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరోలు ఆపై వెనువెంటనే సక్సెస్ చూసిన దాఖలాలు లేవు. RRR తరువాత దేవర్ ఫస్ట్ పార్ట్తోనే ఎన్టీఆర్ రాబోతున్న వైనం ఆ నెగిటివ్ సెంటిమెంట్ని మరోసారి గుర్తు చేస్తోంది. మరి ఈ నెగిటివ్ సెంటిమెంట్ని రాజమౌళి బర్త్డేనే చెరిపేస్తుందేమో చూద్దాం.